భర్త భార్యను ప్రేమించాలా, భార్య భర్తకు లోబడాలా. వీళ్ళిద్దరే ఒకరికొకరు లోకము, వీళ్ళిద్దరికి దేవుడే లోకమై ఉండాలి. ఆమేన్. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను. ప్రేమన దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. మీరు ఈ జీవరాశులన్నింటినీ పరిశీలన చేసినప్పుడు ప్రతి భూజంతువు, మరి ఆకాశ పక్షులు కానీ, సముద్ర జీవులు కానీ జతలు జతలుగా దేవుడు సృష్టించాడు. ఆడ మొగ 2 జాతులుగా దేవుడు ఆ సృష్టి క్రమాన్ని పూర్తి చేశాడు. కానీ మనిషిని మాత్రము మరి ఒక్కడిని మాత్రమే చేసినట్లుగా మనం చూస్తాం. అయితే జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఆయన చేసిన సమస్త జీవరాశులన్నిటినీ ఆదాము దగ్గరికి నడిపించాడు. ఆదామును, నువ్వు పేర్లు పెట్టవయ్యా, నేను చూస్తానన్నాడు. ఆదాము వాటికి ఏ ఏ పేరు పెడుతున్నాడో ఆ పేర్లన్నీ కూడా వాటికి కలిగాయి. ఇప్పటికి కూడా మనము అదే పేరుతో పిలుస్తున్నాం. మనం ప్రత్యేకంగా కొన్నిటికి కొత్త పేర్లు ఏం కనుక్కోలేదు. ఇప్పటికి కూడా మన పూర్వీకులు పిలిచిందే మనం పిలుస్తూ ఉన్నాం. మనం పిలిచిందే మన పిల్లలు పిలుస్తారు. వాళ్ళు పిలిచిందే ఇంకా భవిష్యత్ తరాలు పిలుస్తారు. గాడిదని అంటారు. ఏ కాలంలో కూడా గుర్రం అని అనలే. అన్నారు ఎక్కడన్నా? ఇక ముందేమన్నా అంటారా? అంతే, దాని పేరు అదే. ఎలా వచ్చిందంటే ఇక పూర్వకాలం నుండి అక్కడ నుండి వచ్చింది. మరి ప్రతి ఆకాశ పక్షికి కానీ, భూజంతువులకు కానీ ప్రత్యేకంగా ఈయన పేర్లు పెడతా ఉన్నాడు. చూడండి, జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు భూమిని, దానిలోని సమస్తమును, ఆకాశమును, దానిలోని సమస్తమును, సముద్రమును, దానిలోని సమస్తాన్ని చేశాడు. అవన్నీ కూడా మానవుని మేలు కొరకు చేశాడు. అయితే జ్ఞాపకం చేసుకున్నట్లయితే అవన్నీ చేసింది మానవుని కొరికే. వాటన్నిటి తీసుకొచ్చి మానవుని దగ్గర పెట్టాడు, మనిషి దగ్గర పెట్టాడు. సింహాన్ని చూసినా ఆదాముకు భయం లేదు. ఎందుకంటే వాటన్నిటిని ఏలే ఆ అధికారాన్ని దేవుడు ఆదాముకి ఇచ్చాడు గనక చక్కగా వాటికి పేర్లు పెడతా ఉన్నాడు, వాటితో కలిసి ఉంటా ఉన్నాడు. కానీ దేవునికి ఆదాము విషయంలో ఒక కొరత ఏర్పడింది. అన్నీ జతలు జతలుగా ఉన్నాయి, ఇవన్నీ బాగున్నాయి, నేను చేసిన సృష్టి యావత్తు అంత క్రమముగా బాగానే ఉన్నది. కానీ ఆదాము విషయంలో మాత్రం ఒకటి కొరతగా ఉన్నది. ఆదాము ఒకడిగా మిగిలిపోయాడు, ఒంటరివాడైపోయాడు. తనకొక సాటి అయిన సహకారమును చెయ్యాలి అనుకున్నాడు. అన్ని జీవరాశులున్నా, జంతువులున్నా కానీ ఈ మనిషికి సమముగా లేవు. ఈ మనిషి ఆకారము లేదు, ఈ మనిషి రూపము లేదు, ఈ తత్వము లేదు, ఈ మాట తీరు లేదు, ఈ పలుకు లేదు. అసలు ఆదాముకు ఈ జంతువులకు ఉన్న జీవరాశులకు పొంతన కుదరడం లేదు. అందుకని ఆలోచన చేసి దేవుడన్న మాట ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఇది వాస్తవంగా సత్యమైనటువంటి మాట. అందుకే ఈ రోజున పిల్లల విషయంలో తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే వీళ్ళకి పెళ్లి చేస్తే తిక్క కుదురుతుందని పెళ్లి చేసి పక్కకు నెట్టేస్తారు. వాస్తవానికి కొంతమంది అప్పుడే సెట్ అవుతారు. పెళ్లి కాకముందు అంతా కూడా ఇష్టానుసారంగా ఉంటారు. ఇంకోటి, మనిషి జీవితంలో ఏదైనా బాధాకరమైనటువంటి విషయం ఏదైనా ఉన్నది అని అంటే అది ఒంటరితనమే. ప్రేమన దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ఆదిమ కాలము నుండి మరి యేసు ప్రభు కాలం వరకు కూడా మరి దేవుడు ఒంటరితనాన్ని ఒప్పుకోలేదు. యేసు ప్రభుల వారు తన శిష్యులను సేవకు పంపిస్తున్నప్పుడు ఒక్కొక్కరిని కాకుండా ఇద్దరిద్దరిని పంపించినట్లుగా మనము మత్తయి సువార్త 10వ అధ్యాయంలో గమనిస్తాం.
కాబట్టి ప్రేమైన దోంబిడ్లారా, దేవుడు పురుషుని కొరకు సాటి అయిన సహకారముగా స్త్రీని నిర్మాణం చేశాడు. ఆ స్త్రీని మరి తన దగ్గరికి తీసుకొచ్చాడు. ఇది చరిత్రలో ఈ భూమి మీద మొట్టమొదట జరిగిన వివాహ ప్రక్రియగా మనము పరిగణిస్తూ ఉన్నాం. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమణ దోంబిడ్లారా, చదవండి 18వ వచనము, ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనము చదవండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏం మంచిది కాదంట? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ప్రేమణ దోంబిడ్లారా, ఓ మాట మనము ప్రసంగి గ్రంథంలో చదువుకుందాము. ప్రసంగి గ్రంథము తీయండి అందరూ, 4వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుదాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం నుండి. నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద నాకు కనబడెను. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడుతున్నాడు. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందడం లేదు. అతడు సుఖమనున్నది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇదియు వ్యర్థమైనది, బహుచింత కలిగించును. జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పిన మాట ఇది. ఒక వ్యక్తిని చూశాను నేను, ఆయన ఒక్కడే ఉన్నాడు, స్నేహితుడు లేడు, కూడా ఎవరు లేరు. అందరిని విడిచిపెట్టి ఒక్కడే కష్టపడుతూ ఉన్నాడు. ఆ కష్టపడేది ఎందుకో కూడా వానికే తెలీదు. ధనము 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 అని వెళ్తా ఉన్నాడు. తర్వాత వాడు చేస్తే ఏం చేసుకుంటాడో వానికే తెలీదు అని ఆ ఒంటరితనము గురించి చెప్తా ఉన్నాడు. ఆయన చేసిందంతా కూడా వ్యర్థమే, ప్రయోజనం లేకుండా ఉన్నది. ఒంటరితనము ఎంత భయంకరమో ఈ మాట చెప్తా ఉన్నది. క్రింద చదవండి 9వ వచనము. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ప్రేమణ దోంబిడ్లారా, ఒక్క చేత మనం బరువెత్తలేం, కొన్ని ఎత్తగలమా? 2 చేతులు పట్టాల. ఒంటిగాడై ఉండుట ప్రయోజనం లేదు. ఇద్దరి కష్టము చేత ఇద్దరికి కూడా మంచి ఫలము కలుగును గాక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు అని జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నటువంటి మాట. తర్వాత 10వ వచనము చదవండి. వారు పడిపోయినను ఒకడు తన తోడివానిని లేవనెత్తును, అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును. ఇద్దరున్నారనుకోండి, ఒకడు పడిపోయాడంటే ఇంకొకడు లేపగలుగుతాడు. ఒకడే ఉన్నాడు అనుకోండి, పడిపోయాడంటే లేవనెత్తేవాడు ఉండడు, పలకరించేవారు ఉండరు, మాట్లాడేవాళ్ళు ఉండరు. కొన్నిసార్లు అలాంటి బ్రతుకు వ్యర్థమే అనిపిస్తుంది మనం అనుభవించినప్పుడు. ఇదిగో తాను అన్నీ తరిచూసినటువంటి వాడై ముందుగానే చెప్తా ఉన్నాడు మరి జ్ఞాని అయిన సొలొమోను. ఆ రీతిగా ఒంటరితనం అనేటటువంటిది మరి చాలా వ్యర్థము అనేటటువంటి మాట చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రేమణ దోంబిడ్లారా, 11వ వచనము. ఇద్దరు కలిసి పనుకుని ఎడల వారికి వెట్ట కలుగును, ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును. ఒంటరి అగు ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వానిని ఎదిరింపగలరు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. చూడండి, పోట్లాటకైనా కలిసి జీవించడానికైనా కలిసి స్నేహం చేయడానికైనా ఏదో ఒక తోడు అనేటటువంటిది
ఉండాలి. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు ఆదికాండములో, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అన్ని జీవరాశులు కూడా జతలు జతలుగా ఉన్నాయి, వాటికి తోడుగా ఉన్నాయి. కానీ ఆదామునకు తోడు లేదు. కాబట్టి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనేటటువంటి విషయాన్ని మరి దేవుడు చెప్పి అతని కొరకు సాటి అయిన సహకారాన్ని చేస్తాను అని మరి అనుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చదువుతూ ఉన్నాం. వాని కొరకు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. ప్రేమన దౌం బిడ్డలారా, సాటి అయిన సహకారము అనంటే, సాటి అయిన సహకారము అనంటే ప్రేమన దౌం బిడ్డలారా, రోజున ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో, చాలా కుటుంబాల్లో మరి స్త్రీలను తక్కువ చూపు చూసేటటువంటి వ్యక్తిత్వము కలిగిన వాళ్ళు ఉన్నారు. దేవుడు మొదట పురుషుని సృష్టించాడు, అది వాస్తవమే. పురుషుని కొరకే స్త్రీని నిర్మించాడు, అది వాస్తవమే. కానీ ఇక్కడ వ్రాయబడినటువంటి మాట సాటి అయిన సహకారము అనంటే, నువ్వు కేవలము నా ఇంట్లో పని చేయడానికే, నాకు వండి పెట్టడానికే, నేను కొడితే పడడానికే, తిడితే పడడానికే నువ్వు ఉన్నావు అని అనుకోవడానికి కాదు దేవుడు భార్యనిచ్చింది. సామెతల గ్రంథంలో మాట ఉన్నది, చదవండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం చదవండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 22వ వచనము, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. భార్య దొరికిన వానికి ఏం కలిగిందంట? ఏం దొరికింది? మేలు. ప్రేమణ దౌం బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. భార్య దొరికిన వారికి మేలు దొరికెను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అట్టివాడు దేవుని వలన అనుగ్రహము పొందినవాడు, దేవుని దీవెన పొందినవాడు. మరి భర్త జీవితంలో మరి భార్య కంటే మించిన మేలు ఇంకొకటి లేదు. ఆ భార్య ఉంటేనే ఆ కుటుంబం కట్టబడుతుంది, పిల్లలు ఈ రీతిగా సంతానము వృద్ధి చెందుతుంది, ఆ కుటుంబము ఎల్లప్పుడూ కూడా చరిత్రలో నిలిచిపోతూ ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. భార్య దొరికిన వారికి మేలు దొరికెను. చాలామంది దీన్ని కామెంట్లు చేస్తూ, భార్య దొరికిన వానికి మేకు దొరికెను, తేలు దొరికెను. భార్యాభర్తలు అన్నాక కొన్నిసార్లు మాట అనుకుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళే కలుసుకుంటారు. అదే గొప్ప అనుబంధం. ఈ లోకములో కొన్ని బంధాలు విడదీయలేనటువంటి అనుబంధాలు ఉంటాయి. తల్లిదండ్రులనైనా విడిచిపెట్టి మర్చిపోయి ఉండగలుగుతారు, కానీ భార్యాభర్తలు ఆ అనుబంధం వేరు. ప్రేమణ దౌం బిడ్డలారా, ఆ బంధము చాలా గొప్పది. అందుకే దేవుడు దాన్ని హెచ్చించి ఘనపరిచి ఉన్నాడు. అందుకే వివాహ వ్యవస్థను మనము ఘనముగా ఎంచుతాం, పరిశుద్ధ వివాహము అని సంబోధిస్తూ ఉంటాం. దేవుడే మరి మొదటి వివాహము జరిపించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చాలా గొప్ప అనుబంధం ఈ భార్యాభర్తల అనుబంధం. దేవుడు జతపరిచిన వారిని ఏ మానవుడు కూడా విడదీయకూడదు. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ప్రతిసారి కూడా మరి సేవకుడు హెచ్చరిక చేస్తాడు, దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా వేరు చేయకూడదు, చివరికి వీళ్ళిద్దరు కూడా, మీరు కూడా వేరు కాకూడదు. ప్రేమణ దోమ బిడ్డలారా, అంత గొప్ప అనుబంధముతో కూడినటువంటి బంధం అది. ఈ ఒంటరిగా ఉన్నటువంటి ఆదాముకు తోడు కావాలి. అన్నీ ఉన్నాయి, చుట్టూ కిలకిల పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, అన్నిటితో సంబరంగా సంతోషంగా ఉన్నాడు, వాటికి పేర్లు పెడతా ఉన్నాడు, వాటితో తిరుగుతూ ఉన్నాడు, అన్ని వస్తా పోతా ఉన్నాయి, అంత బాగానే ఉన్నది. కానీ ఓ ఒంటరి ఫీలింగ్ తనకున్నది. అది ప్రభువు చూశాడు.
నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని గ్రహించి తనకు సాటి అయిన సహకారము కావాలి. ఈ సహకారము లేదా? ఇవి పిలిస్తే వస్తున్నాయి, వెళ్ళమంటే వెళ్తూ ఉన్నాయి, కానీ ఇవి సరిపోవట్లేదు. ఈయన చెప్పేది, ఈయన ఆకారం వేరు, వాటి ఆకారాలు వేరు. ఈయన మనస్తత్వం వేరు, వాటి మనస్తత్వం వేరు. అందుకని తన రూపములో, తన పోలికలో, మరి ఇతను ఎలాగున్నాడో ఇదే ఆకారములో, ఇతనికి నచ్చినట్లుగా, ఇతని ఆలోచనల ప్రకారముగా, ఇతని చిత్తానుసారముగా ఉండునట్లుగా తన కొరకు ఒక సాటి అయిన సహకారమును, స్త్రీని నిర్మించాలని దేవుడు తలంచి మొత్తం మీద అయ్యగారికి ఆపరేషన్ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రేమను దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. సాటి అయిన సహాయము అనంటే సమానము. ఆలోచనలు, ఇప్పుడు ఈ పురుషునికి ఏ ఆలోచనలు ఉన్నాయో స్త్రీకి కూడా ఆ ఆలోచన విధానం ఉంటుంది, ఆ రూపం ఉంటుంది, ఆ తత్వం ఉంటుంది. అన్నిట్లలో సమానము. అందుకని సాటి అయిన, సరితూగినటువంటి, సరిపోయినటువంటి ఆ సహకారాన్ని దేవుడు మరి ఆదామునకు, హవ్వను అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా మరి ఆ ఒంటరితనాన్ని తీసివేయడానికి దేవుడు మరి అవ్వను సాటి అయిన సహకారముగా, సమానముగా తనతో పాటుగా, అందుకే ఈ తీయడం కూడా భలే టెక్నిక్గా తీసినట్లుగా మనకు కనబడతా ఉన్నది. ఇంకా దీనికి బైబిల్ పండితులు చరిత్ర చాలా రకాలుగా చెప్తా ఉన్నది. ఎందుకు పక్కలో నుండే దేవుడు తీశాడు? మరి కాలు నుండి తీస్తే మరి ఆదాము దొక్కేసేవాడు. ఈనాటి భర్తలు ఇంకా ఇప్పుడు మధ్యలో ఏది పక్కలో నుండి, మధ్య భాగంలో నుండి తీస్తేనే అంతంత మాత్రం ఉన్నది చరిత్రలో స్త్రీల పాత్ర. మరి ఒక కాలు కిందకన్నా, కాలు దగ్గర నుండి తీస్తే ఇంకెంత దొక్కేద్దురో, తల దగ్గర నుండి తీస్తే ఈమెంత వాళ్ళను దొక్కేసునో అని ఇట్లా రకరకాలైనటువంటి థీరీలు ఉన్నాయి చరిత్రలో. వాస్తవంగా వాటన్నిటి గురించి మనకు అక్కర్లేదు, కానీ ప్రభు ముందుగానే చెప్పాడు దేవుడు ఇక్కడ సాటి అయిన సహకారము, తనకు సమానముగా, సమాన భాగముగా ఉండునట్లుగా ఆ పక్కటెముకనే తీసుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే, మరి సైంటిఫిక్గా మరొక థియరీ ఉన్నది ఏంటంటే, ఆ పక్కటెముక గనుక తీసినట్లయితే మరలా ఆ ఎముక తిరిగి అక్కడ సెట్ అవుతుంది. తర్వాత అంటే ఆ ఒక్క ఎముక మాత్రం మళ్ళా తీసేస్తే మరలా పుడుతుంది అక్కడ. కాబట్టి అతనికి ఇబ్బంది ఉండదు, ఆ రీతిగా స్త్రీని కూడా చేయగలడు అనేటటువంటి మాంసం ఏ రీతిగానైనా పుడుతుంది. అది అర్థం చేసుకున్నట్లయితే మరి ఆదామునకు గాఢ నిద్ర కలుగజేశాడు. 21వ వచనం చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆదాముకు ఆపరేషన్ చేశాడు. అంటే ఆదాముకు గాయము చేశాడు. కొన్నిసార్లు మన జీవితంలో గాయాలు అవుతాయి, మన హృదయానికి గాయము తగులుతూ ఉంటుంది. దేవుడు మన జీవితంలో ఏదైనా గాయము చేశాడంటే అది మన మేలు కొరకే అని ఆత్మీయ సత్యాన్ని రోజున మనం గుర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఆదాముకు గనుక గాయము చేయకపోతే అవి ఎక్కడి నుండి వచ్చేది? అవి వచ్చేదంటారా? కాదు. కాబట్టి కొన్ని కష్టాలు మన మేలు కొరకే. అందుకని తనకు నిద్రపుచ్చి ఆయన గాఢ నిద్రలోనికి వెళ్ళిన తర్వాత ఆ మాంసమును తీశాడు, పక్కటెముకలో ఒక ఎముకను తీశాడు, తనలో నుండి ఒక స్త్రీని చేశాడు. ఆదాము ఎలా తయారు చేయబడ్డాడు? భూమిలో నుండి. హవ్వ పురుషునిలో నుండి. అందుకని ప్రేమన దోంబిడ్లరా, తనకు సాటి అయిన సహకారము అనే విషయాన్ని, తనకు తోడుగా ఉండడానికి
అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి ప్రేమన దోంబిడ్లారా, ఆ రీతిగా దేవుడు ఆ హవ్వను సిద్ధము చేసి స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చాడు. వెంటనే కవిత్వం అందుకున్నాడు అయ్యగారు. పాట వచ్చేసింది, వెంటనే కవిత్వంతో పాట పాడేశాడు. అప్పుడు ఆదాము, నా ఎముకలలో ఎముక, మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అని పేరు పెట్టడంలో స్పెషలిస్ట్ అయిపోయింది. ఇక అన్ని జంతువులకు, పక్షులకు, భూ జంతువులన్నిటికీ పేర్లు పెట్టి 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 అన్నిటికీ పేర్లు పెట్టడం పర్ఫెక్ట్ అయిపోయాడు అనమాట. మరి కొత్త రూపంలో వస్తున్నటువంటి స్త్రీ ఉన్నది. ఆమె చూడగానే వెంటనే తన్నుకొచ్చేస్తూ ఉన్నాయి లోపల నుండి కవిత్వాలన్నీ. వాటితో చక్కగా పొగిడి ఒక పాట పాడేసి ఆమెకు నారీ అని పేరు పెట్టేసుకున్నాడు. ప్రేమని దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. అంటే నిక్ నేమ్ ఈ రోజుల్లో కూడా పెట్టుకుంటారు కదా. ఈ రోజులు కొంచెం ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే భర్తను పేరు పెట్టి పిలవకూడదు అని అంటారు కదండి. భర్తను పేరు పెట్టి పిలవకూడదు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఒరై తురై అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు భార్య భర్తలు. ఇప్పుడు అది ఫ్యాషన్, లేటెస్ట్ ఫ్యాషన్. పేరు పెట్టి పిలవడం కాదు, ఒరై తురై అనుకొని ఆ రీతిగా మాట్లాడుకునే ఎక్కువ హంగామా చేసేటటువంటి భార్యాభర్తలు ఈ కాలం నాటి పిల్లలు అట్లా తయారైపోయారు అనుకోండి. అందుకని ప్రేమన దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహకారమును చేస్తానని దేవుడు ఆదామును మరి గాఢము నిద్ర అతనికి పుచ్చి అతనికి తన శరీరంలో నుండి మాంసమును ఎముకను తీసి మరి స్త్రీగా చేసి ఆదాము నెద్దకు తీసుకొని వెళ్ళాడు. 24వ వచనం చదవండి చివరిగా. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. జాగ్రత్తగా వినండి. ఈ సందర్భం మరలా ఎప్పుడైనా ప్రత్యేక సందర్భంలో ప్రస్తావిస్తాను. ఈ రోజున ఈ అధ్యాయం ముగించడానికి ఇది మీకు టచ్ చేసి నేను ముగిస్తాను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారు ఏక శరీరమై ఉంటారు అని ఇక్కడ వాక్యము చెప్పబడతా ఉన్నది. ప్రేమన దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. భార్య భర్తల బంధం ఎందుకు స్పెషల్ అంటే, అంతవరకు కూడా మరి పురుషుడు ముఖ్యంగా పెళ్ళి కానంత వరకు కూడా తల్లిదండ్రుల పర్యవేక్షణలో పెరగడం జరుగుతూ ఉంటుంది, స్త్రీలైనా పురుషులైనా. పెళ్ళైన తర్వాత ఇక వాళ్లకు కట్టబెడుతున్నాం కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటవుతారు, వాళ్ళ ఆలోచనలు ఒకటవుతాయి. అప్పుడు వారు తల్లిని తండ్రిని విడిచిపెట్టడము అనంటే నిజంగా విడిచిపెట్టడం అనేటువంటి భావన కాదు. మీరు వాక్యాలు ఆజ్ఞలు మీరు పాటించినట్లయితే నువ్వు దీర్ఘాయుష్మంతుడవగున్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. మరి ఇక్కడ వాక్యం రాయబడింది కదా సార్, మరి తల్లిని తండ్రిని విడిచిపెడతారని అనంటే వారిద్దరు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని వారు ప్రారంభిస్తారు. వారు పెరిగి పెద్దవారై పెళ్ళిళ్ళు చేసుకునేంత వరకు తల్లిదండ్రులది బాధ్యత. వారు వివాహం చేసుకున్న తర్వాత వారిద్దరూ కలిసి ఎవరి మీద ఆధారపడకుండా వారు ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకుంటూ సలహాలు సూచనలు అందించుకుంటూ వారిని వారు నెట్టుకొసుకుంటారు వారి కుటుంబాన్ని. అది దేవుడు పెట్టినటువంటి ప్రక్రియ. ఈరోజున చూడండి, కుటుంబాల్లో ఎందుకు భార్యాభర్తల మధ్యలో సమస్యలు వస్తున్నాయి అని అంటే రెండు కారణాలు. వీళ్ళిద్దరి మధ్యలో మాట అనుకొని ఒకవేళ అనుకుంటే అది ఏ సందర్భంలో అయినా మరలా తిరిగి కూడుకుంటారు. కానీ ఈ తల్లిదండ్రుల విషయాల్లో కనుక జోక్యం చేసుకుంటే వాళ్ళ విషయంలో తల్లిదండ్రులుగా అది ఎప్పుడు కూడా మరి విచుకుపోయే కాపురముగానే ఉంటుంది. అందుకని ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే
వివాహమైన తర్వాత వాళ్ళను పక్కకు దొబ్బేయాలి, ఇక వాళ్ళను పక్కన పెట్టాలి. ఇక మీ దారి మీది, మీ పని మీరు చేసుకోండి, మాకు చేతగానప్పుడు మమ్మల్ని పోషించండి అని చెప్పి పక్కకు నెట్టేసేయాల. అప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. అంటే ఎవరి మీద ఆధారపడకుండా వారిని వారు ఒకరి మీద ఒకరు ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు సొంత నిర్ణయాలు, కొన్ని జ్ఞానము కలిగి జీవించడానికి కొన్ని నిర్ణయాలు చేసుకొని వారు ముందుకు సాగుతూ ఉంటారు. ప్రతీది కూడా ఇక మేము చెప్పినట్టే సాగాలి అని అంటే ఎన్నటికైనా ఒకరోజు వారిద్దరి మధ్యలో సమస్యలు రాక తప్పదు, ఆ కుటుంబము విచ్చుకుపోక తప్పదు. అందుకని ప్రేమణ దేవుని బిడ్డలారా, మరి తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును అని అంటే హత్తుకుంటాడు. పెళ్ళై 3 నెలలు కాలేదు, అప్పుడే వాళ్ళిద్దరు ఒకటే అయిపోయారు, ఇక మా మాట వినట్లేదంటే వినరు. ఆ బంధం అలాంటిది, అంతే. దేవుడు పెట్టిన బంధము అంత గొప్పది, అది అలాగే ఉంటుంది. కాబట్టి ప్రేమణ దేవుని బిడ్డలారా, మన పిల్లల విషయంలో ఇలాంటి ఆలోచనలను మనము సరి చేసుకోవాలి. అందుకని పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. అది బంధము, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అసలు సిసలైన బంధం. ఈ కాలంలో కొంచెం కరువైపోయింది, కానీ ఇంకొక 10-20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, ఒకవేళ పుట్టింటి నుండి ఎవరైనా వచ్చి మా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తామంటే అబ్బాయిని అడిగారు అనుకోండి, మా అమ్మని అడిగి మా నాన్నని అడిగి చెప్తాననేవాళ్ళు. ఇప్పటి కూడా ఉన్నదనుకోండి పరిస్థితి. అంటే ఇంకా అమ్మా నాన్న మీద ఆధారపడుతున్నారు. తర్వాత ఈ స్త్రీల విషయంలో కూడా ఏంటంటే, నువ్వేమన్నా అన్నావంటే మా పుట్టింటికి వెళ్ళిపోతా చూడు. కొంతమంది 20-30 సంవత్సరాలు కానీ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేయండి, ఇంకా పుట్టింటి మీద మమకారం పోదు. పెళ్ళైన తర్వాత స్త్రీలు ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలి? రూతులాగా ఉండాలా. నీ దేవుడే నా దేవుడు, నీ ఇల్లే నా ఇల్లు, నీ ఊరే నా ఊరు. మళ్ళా ఊరు జ్ఞాపకం రావద్దా, ఇల్లు జ్ఞాపకం రావద్దు. అలా అని వెళ్ళకూడదని భావన కాదు. ఆ సందర్భాలు వచ్చినప్పుడు వెళ్ళక తప్పదు, వెళ్ళాలి, బంధాలు బంధుత్వాలు కలుపుకోవాలి. కానీ అదే ధ్యాస. నువ్వు లేకపోతే మా వాళ్ళు లేరు అనుకున్నావా? మా అన్న లేడా, మా అక్క లేడా, మా తమ్ముడు లేడా? వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది అక్కడికి. అందుకని ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కాస్త అవగాహన లేక చాలామంది ఏంటంటే కాపురాలను ఇబ్బంది పాలు చేసుకుంటా ఉన్నారు. భర్త భార్యను ప్రేమించాలా, భార్య భర్తకు లోబడాలా? వీళ్ళిద్దరే ఒకరికొకరు లోకము, వీళ్ళిద్దరికి దేవుడే లోకమై ఉండాలి. ఆమేన్. వీళ్ళ మధ్యలోనికి ఎవరు రావద్దు, ఎవరు వెళ్ళకూడదు. అది దేవుడు పెట్టినటువంటి సిస్టమ్. అందుకని ఈ గొప్ప భార్యాభర్తల అనుబంధాన్ని దేవుడు అప్పుడే ఆదామునకు చూపించాడు. వాళ్ళిద్దరు కలిసి మెలిసి బ్రతికారు, సంతోషంగా జీవించారు. ఆ రీతిగా వారి జీవన యాత్రను కొనసాగించారు. ఇదిగో లోకంలో ఇప్పటికి కూడా మనం ఆ పద్ధతులను అనుసరించి మనము కూడా కొనసాగుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనం నేర్చుకున్న పాఠములో 4 విషయాలు. మొదటిది, దేవుడు ఒంటరిగా ఉండుట, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్తున్నాడు. ఇదిగో ఇంకా కొన్ని సందర్భాలు మన ఆత్మీయ జీవితంలో అన్నీ ఉన్నా ఏమీ లేనట్టుగా కుదవ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దేవుడు మన పక్షాన ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఒంటరితనముగా ఉన్నటువంటి వారికి ఇదిగో ఒంటరి వాడే, ఇదిగో వారిలో 1000 మంది అగునని వాక్యం సెలవిస్తున్నట్లుగా దేవుడు మన పక్షాన ఉంటాడు. తర్వాత రెండవదిగా, దేవుడు సాటి అయిన సహకారాన్ని ఆదామునకు ఇచ్చాడు. తనకు సమమైనటువంటి ఆలోచనలోను, జ్ఞానములోను, శక్తిలోను, అన్నిట్లలో కాస్త శక్తిలో తక్కువ స్త్రీలు, అంతేకాని అన్నిట్లలో సమమే. అందుకని ప్రేమణ దేవుని బిడ్డలారా, మరి సమాన తత్వాన్ని కలుగజేశాడు. సాటి అయిన సహకారాన్ని దేవుడు పురుషునికి అందించాడు.
తర్వాత మూడోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదామునకు గాయము చేశాడు. గాయము చేసింది ఎందుకొరకంటే తన మేలు కొరకే. కొన్నిసార్లు మన జీవితంలో కూడా గాయాలు రేపబడతాయి, బాధలు, ఇబ్బందులు, విపత్కరమైన పరిస్థితులు వస్తాయి. దాని వెనుకాల దేవుడు మన కొరకు మేలును సిద్ధం చేస్తాడని ఆత్మీయ సత్యాన్ని రోజున గుర్తించాలి. చివరిగా భార్యాభర్తలు ఇద్దరు కూడా హత్తుకొని బ్రతుకుతారు. వారు కలిసిమెలిసి ఉంటారు. అది దేవుడు మరి ఏర్పరిచిన అద్భుతమైన బంధం. వాళ్ళు అలాగే ఉండాలి, మనము కూడా అలాగే బ్రతకాలి. అదే గొప్ప స్థితి. వాళ్ళ మధ్యలోనికి ఎవరు కూడా దూరకూడదు. దేంట్లో వేలు పెట్టినా భార్యాభర్తల కాపురంలో వేలు పెట్టే పరిస్థితి కనుక ఎవరైనా ఉన్నట్టయితే వారి జీవితాలు కూడా పాడైపోతూ ఉంటాయి. అంత గొప్పగా దేవుడు హెచ్చరించాడు. ఏ మనుషుడు భార్యాభర్తలను విడదీయకూడదు అని చెప్పాడు. అందుకని మరి భార్యాభర్తలు వాళ్ళు కలిసి ఉండాలి. ఒకవేళ ఏదైనా గొడవపడి సమస్యలతో ఉంటే అలా కాదు ఇలా అని చెప్పి పెద్దలు సర్ది చెప్పి వాళ్ళను కలిపే ప్రయత్నము చేయాలి తప్ప మరి విడిపోయే పరిస్థితుల్లోనికి రానియకూడదు. ఒకవేళ విడిపోయే పరిస్థితి మరి వ్యభిచార కారణమును బట్టి గాక మరి ఏ కారణాన్ని బట్టి విడిపోకూడదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఆ రీతిగా దేవుడి రోజున ఒక అద్భుతమైన భార్యాభర్తల బంధం గురించి చెప్తా ఉన్నాడు. మరి ఆ రీతిగా భార్యాభర్తలైనటువంటి వారు ఆదాము హవ్వల వలె వారు ఎంత సంతోషంగా ఆ ఏదైనా తోటలో తిరిగారో మీ జీవితాలు కూడా ఆ రీతిగా దేవుని కృపలో సార్థకము చేసుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి మరి మీ కష్ట దుఃఖముల యందు దేవుని వైపు చూడండి. దేవుడు మీకు సహాయముగా ఉంటాడు. అట్టి కృపను దేవుడు మీకెల్లరికి అనుగ్రహించి నడిపించును గాక.